రాజా నాకు అర్థం కాలేదు మీరు చెప్పింది. చెప్పే ఇగో నేను ప్రోగ్రాంలో ఉన్నాను ఇప్పుడు కలెక్టరేట్లా. మున్సిపల్ చైర్పర్సన్ సభ్యుల శ్రీనివాస్ గారు, జిల్లా వైద్యాధికారి అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ అభివృద్ధి, అదేవిధంగా ప్రిన్సిపాల్ గారికి. ఈరోజు మన కార్యక్రమాన్ని చేసిన అతిథులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మెయిన్ మున్సిపల్ కమిషనర్ గారికి. సో ఈ కార్యక్రమాన్ని ఒక 5 నిమిషాలు. ప్రతి ప్రైవేట్ పాఠశాలలో కానీ గవర్నమెంట్ పాఠశాలలో కానీ ఇది వైద్య బృందం తరఫున ముఖ్య ఉద్దేశం పిల్లలకు పౌష్టికాహారం లోపం రావద్దు, ఎదుగుదల లోపం రావద్దు, పిల్లలకు అనేది అనిమియా రావద్దు, విద్యుత్ లోపం విద్యార్థి రావద్దు, కాలుష్యం తగ్గదు, బాడీ లోపల ఇవి అన్నీ ఎదుగుదలకు కారణమైంది కాబట్టి దీనికి अरे आगु हमारे अरे सहमत है। సందర్భంగా వార్తలు వేయడం జరుగుతుంది. మరి ఈ వేయకుండా ముందు నివారణ ఏంటంటే చిన్నపిల్లలకి శుభ్రత అనేది మనకు ముఖ్యమైంది. శుభ్రత వ్యక్తిగత శుభ్రతనే మనది. గోర్లు కత్తిరించుకోవడం, అదేవిధంగా కటింగ్ తీసుకోవడం, కింద కూర్చుంటున్నారు, కూర్చున్న వెంటనే అక్కడే వెళ్ళి పాలు తాగడం, టిఫిన్ చేయడం, లంచ్ చేయడం వేయద్దు. అదేవిధంగా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు, టాయిలెట్కి వెళ్ళినప్పుడు కూడా మనం సబ్బుతో ఖచ్చితంగా చేతులు శుభ్రంగా కడుక్కుని ఉంటే వీటన్నిటినీ ముందు జాగ్రత్తగా మనం రాకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలందరూ శుభ్రతతో ఉండి చక్కని ఆరోగ్యంతో ఉండగలరు. ఇక్కడ ఎందుకంటే మంచి ఆహారం ఇస్తున్నారు, ఎగ్గు ఇస్తున్నారు, టిఫిన్స్ కానీ చికెన్, మటన్ అత్యధిక పౌష్టికాహారం ఇస్తున్నారు. సార్ మేడం వీళ్ళ గేమ్స్ కూడా ఈవినింగ్ తీసుకెళ్తున్నాము, మా ఇంటి దగ్గరలో ఉంటుంది. కాబట్టి పిల్లలందరూ ఎప్పుడో ఇలాగని హాస్టల్లో చదువుకున్నా मैं भी हॉस्टल में पढ़े, हॉस्टल में पढ़ के यहाँ तक आया, अभी काउंसलर बन गया, डिस्ट्रिक्ट एससी सेल चेयरमैन डिस्ट्रिक्ट धो लेते, कपड़ा धो लेते, हमारा साफ सफाई का अमीज कर लेते. ये बचपन से आना చిన్న పిల్లల నుండే మనం మన ప్లేట్ కలుపుకున్నా, మన బట్టలు విడుకున్నా, వ్యక్తిగత శుభ్రత ఉన్నా, డిసిప్లిన్ ఉన్నా, అమ్మా నాన్నకి డిసిప్లిన్ ఇవ్వాలన్నా, తల్లిదండ్రులకి వాళ్ళు గౌరవించాలన్నా కానీ హాస్టల్ నుండే
హాస్టల్ నుండే ప్రారంభమవుతుంది కాబట్టి దానికి ఉదాహరణ నేనే కాబట్టి మీరందరూ చక్కగా చదువుకొని మా ఇక్కడ కూర్చున్న పైవారందరికన్నా ఇంకా మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటూ వాటి నుంచి కూడా కాపాడుకోవాలంటే సాయంత్రం దోమలు వస్తాయి కదా, ఫుల్ షర్ట్స్ చేసుకోవాలి, దోమల్ని కుట్టకుండా చూసుకోవాలి. అవునా కదా? ఒకటేమో మనం పెరగకుండా చూస్తాం, ఇంకోటి మీరు కుట్టకుండా చూసుకోవాలి. అంటే ఫుల్ స్లీవ్స్, తర్వాత నీట్గా ఉంచుకోవాలి పరిసరాలు. ఓకేనా? దినోత్సవం అంటే ఈరోజు మన భారతదేశంలో మొత్తం అన్ని చోట్ల ఈ టాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు వైద్యాధికారులు అన్ని మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు హాస్టల్లో ఉంటారు కాబట్టి ఇక్కడ మీ జాగ్రత్తలు మీరే పాటించాలి. హ్యాండ్స్ వాష్ చేసుకోవడం, నీల్స్ తీసుకోవడం, వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత చేతులు కడుక్కోవడం, ఏదైనా ఫ్రూట్స్ తిన్నప్పుడు ఫ్రూట్స్ కడుక్కొని తింటాం, క్లీన్ వాటర్ తాగడం, ఇలాంటి మనం సొంతంగా శుభ్రత పాటిస్తే ఈ నులి పురుగుల మన కడుపులో ఉండి మనకి జ్వరాలు, ఏ వ్యాధులు రాకుండా నివారించవచ్చని వైద్య శాఖ అధికారులు మీకు క్షుణ్ణంగా వివరించారు. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని మీ అందరూ ఆరోగ్యంగా ఉండి మంచిగా చదువుకొని మంచి ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటూ మన ప్రభుత్వం కూడా మన కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుంది. మధ్యాహ్న భోజనం, టిఫిన్స్ ఇవన్నీ అందిస్తుంది. కాబట్టి మీరు మంచిగా చదువుకొని ఉన్నత స్థితిలో ఉండాలని